తంబు గురించి అంటే ఇప్పుడు మనం రేఖల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తంబు గురించి మాట్లాడదాం. ఈ యొక్క తంబు మన జీవితాన్ని మారుస్తుందా? లేదంటే 100% మారుస్తుందని చెప్పొచ్చు. ఈ తంబు ఏ విధంగా ఉన్నదాన్ని దాన్ని బట్టే మనం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కొంతమంది డిఫెండెడ్ మైండ్ అంటే ఒకరి మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువ కలిగి ఉన్నారంటే తంబు బాగలేకపోతే ఇంకొకరి మీద ఆధారపడతారు. ఈ తంబు ఎక్కడా కూడా వంగకుండా స్టిఫ్ గా ఉంటే అంటే గట్టిగా ఉంటే వారు అనుకున్న విధానానికి వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. వారి మీద పైనుంచి పెద్ద కొండబడ్డా కూడా చలనం లేని మనిషిగా చలనం లేకుండా అలా నిలబడే తత్వం ఎక్కువ కలిగి ఉంటారు. ఒకరి సలహాలు వినటమే కానీ ఒకరి సలహాలు పాటించే తత్వం ఉండదు. అంటే మన పని మనం చేసుకుందాం, మనం ముందుకెళ్దాం, వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు బట్టే ముందుకెళ్ళే అవకాశాలు ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తొందరగా నిర్ణయాల విషయాల్లో కూడా హృదయరేఖ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్, మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఈ యొక్క తంబు హృదయరేఖ అండ్ తంబుకి మ్యాచింగ్ ఒకటి ఉంది. హృదయరేఖ ఖండితలుగా ఉన్న తంబు కరెక్ట్గా లేకపోతే సూసైడ్ చేసుకునే అవకాశాలు, మానసికమైన దౌర్బల్యం కూడా ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు.